ఈ మధ్యకాలంలో కూడా సోషల్ మీడియాలో భయంకరమైన పరిస్థితులు, కుటుంబాల మధ్యన ప్రేమ లేకుండా, భార్య బిడ్డలను విడిచిపెట్టి అక్రమ సంబంధాలు పెట్టుకొని అదేదో పెద్ద గొప్ప అనుకొని మళ్ళీ దాన్నేమో సెల్ఫీ వీడియోలు తీసుకొని మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఏంటి, ఒక భర్తకి పెళ్ళి అయిపోద్ది, పిల్లలు ఉంటారు, ఇటు భార్యకి పెళ్ళి అయిపోద్ది, పిల్లలు ఉంటారు. వీళ్ళిద్దరూ ఎక్కడో కలిసి వీళ్ళిద్దరూ ఎక్కడో ఇష్టపడిపోయి అంటే అది ప్రేమ అని పేరు. ప్రేమ పవిత్రమైనదండి. ప్రేమ అంటే ఒకరితో పెళ్ళి అయిపోయి ఇంకొకరు ఇష్టపడితే అది ప్రేమ కాదండి, అది వ్యామోహం, అది తప్పుడు పని, దేవుడికి ఇష్టం లేని వ్యభిచారం, పాపం. కానీ దాన్ని ప్రేమని చెప్పి దాన్ని ఏదో పెద్ద హైలైట్ చేసి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక యువజంట, ఆ భార్య బిడ్డలు ఎంత ఏడుస్తున్నారండి. దయచేసి ఇలాంటి కుటుంబాలు ఎన్నో 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 దయచేసి గమనించండి. ప్రేమ అనే పేరుతో వివాహం అయిపోయి ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది ప్రేమలు అనరండి. ప్రేమ బంధం పవిత్రమైనది. అది నీ భార్యతో పంచుకో, నీ భర్తతో పంచుకో, నీ కుటుంబంతో పంచుకో, హ్యాపీగా సంతోషంగా ఉంటారు. పాస్టమ్ గారు చెప్పిన ఆ యొక్క సోషల్ మీడియాలో ఉన్న కపుల్ ఎవరంటే టీవీ సీరియల్ యాక్ట్రెస్ అంట. ఇద్దరు సోషల్ మీడియాలో మరి ఫిల్మ్ ఇండస్ట్రీయో టీవీ సీరియల్ ఇండస్ట్రీలో ఉన్నారు. తద్వారా వారి యొక్క ప్రేమ ఈ యొక్క కథని ఏదో ఇన్స్పిరేషన్గా టీవీ వాళ్ళు చూపిస్తున్నారు, సోషల్ మీడియా ఛానల్స్ చూపిస్తున్నాయి. చాలా బాధాకరమైన విషయం. పెళ్లి చేసుకుంటున్నామని బాహాటంగా సోషల్ మీడియాలో ప్రకటించడం, దాన్ని సోషల్ మీడియా వాళ్ళు బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం, పబ్లిసిటీ ఇవ్వటం. అయితే ఈ క్రమంలో ఏం జరిగింది, ఆమె ఏదో కారు యాక్సిడెంట్లో చనిపోయిందంట. చాలా బాధ. ఒక మనిషి చనిపోయినప్పుడు తప్పకుండా బాధ ఉంటుంది, మనం అందరూ కూడా బాధపడాలి. ఒక మనిషి హఠాత్తుగా యాక్సిడెంట్లో చనిపోవడం. అయితే మరి ఈ మరణం వెంటనే ఆ ప్రేమికుడు అని చెప్పుకుంటున్న అతను, భార్యను వదిలేసి వచ్చిన ప్రేమికుడు లేకపోతే భర్తను వదిలేసి ఈమె చనిపోయినప్పుడు, నాకు ఇక జీవితంలో సర్వస్వం కోల్పోయాను నేను అని చెప్పి ఏం చేశాడంటే, మరి టీవీ ఛానల్స్లో విపరీతంగా వచ్చి నా భార్య ఎలా చనిపోయిందనే బాధను వ్యక్తపరిచాడు. బాగుంది, అంతవరకు బాగుంది. అయితే వెంటనే ఏమైందో తెలీదు, మానసిక ఒత్తిడికి గురయ్యి ఇక తను చనిపోయింది కదా, నా ప్రియురాలు చనిపోయింది కదా, ఇంకా నేను కూడా ఉండనని తనంతట తాను తన ప్రాణాన్ని తీసేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కథనం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, దాన్ని విపరీతంగా ఈ సోషల్ మీడియా ఛానల్స్ పబ్లిసిటీ ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. ఎక్కడ చూసినా ఆ కథలే. అంటే ఏం నేర్పిస్తున్నారు సొసైటీకి, నెక్స్ట్ జనరేషన్కి ఏం నేర్పిస్తున్నారు? ఇది ప్రేమని చూపిస్తూ, అదొక మంచి ఎమోషన్ అని చూపిస్తూ ఒక తప్పుడు సంకేతాన్ని సొసైటీకి ఇస్తున్నారు. ఈ విధమైన సంకేతాలు ఇవ్వటం ఆ సోషల్ మీడియా ఛానల్స్ వారు చేస్తున్న తప్పిది. ఈ తప్పుడు విధానాన్ని సొసైటీ మీదకి రుద్దుతున్నారు. ఆలోచించండి. మరి ఆ పిల్లలు బాధపడతారు కదా జీవితకాలం, ఆ భార్య బాధపడుతుంది కదా. ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఏదో జరిగిపోయింది, ఏదో ఒక వ్యామోహంలోనో ఒక అట్రాక్షన్లో పడిపోయాను, సరే ఆమె ఇప్పుడు లేదు, నేనేతో జీవితం గడుపుతానని ఆమె జీవితం న్యాయం చేయొచ్చు కదా, ఆ పిల్లలకి న్యాయం చేయొచ్చు కదా. సో ఒక తప్పుడు విధానము, ఒక మనసులో పడిన ఒక ఆర్టిఫిషియల్ అట్రాక్షన్, ఒక క్షణకాలమైన ఉద్రేకం, దీనివల్ల జీవితాలే పాడవుతున్నాయి. ఇందులోంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, నెక్స్ట్ సొసైటీకి ఏం నేర్పిస్తున్నాం? మరి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోండి అని మనం నేర్పిస్తున్నామా? దీన్ని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా టీవీ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, వారికి ఎంతో బాధ్యత ఉంది. వారు చేస్తున్నట్టుగా ఇలా ప్రాచుర్యం చేయకూడదు. ఖండించాలి. ఎవరు ఖండించటం లేదు, సొసైటీలో ఎవరు ఖండించట్లేదు. ఇది గొప్పగానే చూపిస్తున్నారు తప్ప ఎవరు కూడా ఇది తప్పు, సమాజానికి తప్పుడు సంకేతం వెళ్తుందని ఖండించటం లేదు. కాబట్టి ఇలాంటివి ఎంకరేజ్ చేయవద్దు. మీ పిల్లలకు కూడా బోధించండి, యవనస్తులకు బోధించండి. ముఖ్యంగా నడి వయసులో ఉన్న పెళ్లి చేసుకున్న యవ్వన భార్యాభర్తలు జాగ్రత్త గమనించండి. మీరు అనవసరమైన అట్రాక్షన్స్ గురయ్యి మీ కాపురాలు పాడు చేసుకోవద్దు. అండర్స్టాండింగ్తో ముందుకు సాగిపోండి. దేవుని కృప, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.